ఏబిఎన్ రాధాకృష్ణ వైకాపాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మహిళలను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణపై పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి నేతృత్వంలో వైసీపీ నాయకులు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాధాకృష్ణ వైకాపాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మహిళలను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని, ఏబిఎన్ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తే పోలీసులు కిలోమీటర్ దూరంలోనే అడ్డుకున్నారన్నారు. గతంలో సాక్షి కార్యాలయంపై దాడి జరిగినట్టు పట్టించుకుని పోలీసులు ఇప్పుడు ఆంధ్రజ్యోతికి ఒక న్యాయం, సాక్షికి ఒక న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాధాకృష్ణ తక్షణమే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏదైతే మొన్న శనివారం నాడు బూతుకృష్ణ తప్పుడు మా వార్తలు మాట్లాడాడో దాని పేరే ఓపెన్ ఆర్ట్ విత్ ఆర్కే అని చెప్పి ఉంటుంది. దాని పేరు అతని యొక్క గుండెలో ఉండే చండాలపు మాటలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వారి కుటుంబ సభ్యుల మీద అసభ్యంగా మాట్లాడాడు, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడాడు. వాటిని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. మొత్తం మా మహిళలందరూ కలిసి ఎవరైతే మా మనోభావాలను దెబ్బతిన్నాయని చెప్పని ఇక్కడ స్టేషన్లో కూడా రాధాకృష్ణ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమంటే మహిళల్ని కించపరిచే విధంగా, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా మాట్లాడిన రాధాకృష్ణని తక్షణమే కేసు కట్టి అరెస్టు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నిన్న మేము ఏబిఎన్ ఏదైతే ఆంధ్రజ్యోతి కార్యాలయం మీదకి వెళ్తే మమ్మల్ని కిలోమీటర్ దూరంలో ఆపేశారు. అదే గతంలో సాక్షి పేపర్ మీద కానీ, సాక్షి ఛానల్ ఆఫీస్ మీద కానీ అనన మాటలకి సాక్షి ఏలూరులో అయితే మా సాక్షి పేపర్ ఆఫీస్ని తగలపెట్టడం జరిగింది. అవన్నీ కూడా దగ్గరుండి ఎంకరేజ్ చేశారు పోలీసులు. కానీ అదే నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తప్పు చేస్తే కూడా ప్రశ్నించడానికి మేము వెళ్ళినప్పుడు కిలోమీటర్ దూరంలో వందలాది మంది పోలీసులు బస్సులు వ్యాన్లు వేసుకొని అక్కడికి వెళ్ళనీయకుండా ఎందుకు ఆపుతున్నారు అంటే, ఒక పత్రిక ఒక న్యాయము, ఒక పత్రిక ఒక న్యాయమా? సాక్షి పత్రిక ఒక న్యాయము, ఆంధ్రజ్యోతికి ఒక న్యాయమా? ఆంధ్రజ్యోతితో మాట్లాడి కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ విన్నారు కదా. అతను మాట్లాడిన తప్పు కదా? మహిళలను ఆ విధంగా కించపడటం తప్పు కదా? చెప్పండి మీరు సమాధానం. మీరు చెప్పారే మహిళలకు పెద్ద పెట్టేస్తాం, మహిళలకు అవమానం కల్పించడం అని చెప్తున్నారే. వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క భార్యల గురించి అంటే మహిళల గురించి మాట్లాడితే ఇది తప్పు రాధాకృష్ణ అని చెప్పాల్సింది పోయి, రాధాకృష్ణాన్ని ప్రోత్సహించే విధంగా, రాధాకృష్ణకు సపోర్ట్ చేసే విధంగా ఈ కూటమి నాయకులు మాట్లాడతారంటే రాష్ట్రంలో మహిళల మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమవుతుంది. చెప్పడానికి ఏదో రిజర్వేషన్లు పెంచారని చెప్పని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నారు, కానీ ఇంతమంది మహిళలకి అన్యాయం జరుగుతున్నప్పుడు కనీసం నోరుపి మాట్లాడే పరిస్థితి లేదా? కనీసం మహిళలను సపోర్ట్ చేసే పరిస్థితి లేదా? మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మా ప్రిన్సిపల్ గారు, అలాగే మా మాజీ చైర్మన్స్, అలాగే మాజీ కార్పొరేటర్లు, మన వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, నాయకులు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి అందరు నాయకులు రావడం ఎందుకు అనంటే వైఎస్ఆర్సీపీ నాయకుల. Like, subscribe and press the bell icon for new updates.